బిజినెస్లో మనం సెట్ అవ్వరా. అవును మామ, ఏదైనా కొడితే లైఫ్లో సెట్ అవ్వాలి అంతే. అవును మామ, ఏం చేయాలా? నిధి ఉందిరా, మా ఊర్లో వెళ్తే తెలుస్తుంది. సరే మామ, రేపే మన ప్రయాణం. రే మామ, వెళ్దాం పదరా మామ, వెళ్ళి ఆ నిధిని చూద్దాం. ఇదేరా మా ఇంట్లో. సరే వెళ్దాం పద. సరేరా, వెళ్ళి కూర్చో. బాగుందిరా రూమ్ మాత్రం, కానీ నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తా. సరే కానీ మీ తాతయ్య గారి ఇల్లు ఉంది అన్నావు కదా, వెళ్ళి చూద్దాం పదా. సరే. మా తాతయ్య గారి ఇల్లు. చాలా సంవత్సరాల క్రితం మా తాతయ్య ఆ బుక్కును చదివి వినిపించేవాడు. ఇప్పుడు వెతికితే దొరుకుతుంది. సరేరా, వెళ్దాం పద, ప్రతి చోటు వెతుకుదాం. రే, ఆ గూటిలో ఏదో ఉందిరా, వెళ్ళి చూద్దాం పదా. పదరా చూద్దాం. రే మామ, ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టానికి ఆ నిధిని సాధించి తీరాలరా. రే మామ, ఆ పుస్తకంలో చూసిన తర్వాత అలా మాట్లాడుతున్నావరా? రే మామ, ఈ కాలంలో కూడా, ఈ జనరేషన్ కూడా ఇలాంటివి నమ్ముతావరా? రే మామ, ఈ జనాలు పిచ్చోళ్ళు రా, ఈ జనాలు.
ఇంతవరకు వచ్చిన కాబట్టి చెప్తున్నా. రే మామ, ఒక్కసారి కష్టపడితే చాలురా, లైఫ్ సెటిల్ అంతే. ఆ నిధి దొరికితే గోవాకి చెక్కేద్దాం. రే మామ, ఈ ఒక్కసారి కష్టపడితే చాలురా, మన లైఫ్ సెటిల్ అవుతుంది, మన లైఫ్ మారిపోతుంది. ఈ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తారా? I'm checking off my calendar. ఎవర్రా వాడు ఇట్లా పరిగెత్తుతాడు? ఇక్కడ ఎవరు ఉన్నారు? ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు ఏమైంది? రేయ్, వెళ్ళి తీసుకొని రావు. ఏం రాలేరా నీకు? తీసుకొని వెనకాల చెక్కితే గావు గావ నడుచుకుంటూ పోతాం. నువ్వు పని చేయి, దెంగ ఇక్కడ నుండి. నోరు మూసుకొని నీళ్ళు లేపరా సుంటా. చెప్పాలి కదా నా ఉత్తరం అనుకుందా. ఏంటి బాబు మళ్ళీ చెప్పు. చెప్పాలి కదా నా ఉత్తరం అనుకుందా. నీ మూత్రం ఏమన్నా రసన ప్యాకెట్లా చప్పరిత్తి తీయగున్నాను. నీళ్ళు తీసుకొని రప్పరా సుంటా. నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. నా ఫ్రెండ్ ఎక్కడ? కోటికొండల్లో పడి చనిపోయాడు, బతికాడు తెలియదు. నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. ప్లీజ్ వెళ్దాం రండి. ఏమైంది? మీరెందుకు అక్కడికి వెళ్ళారు? ఎవరు? పేరు రాజీ, నేను గౌతమ్ ఫ్రెండ్ని. మా ఊరు ఏదో నీరుందని చెప్పాడు. వాడి మాట విని వచ్చాను. అసలు నీ నిధి గురించి మీకేం తెలుసు? మహాయుద్ధం చేసి నిధి మొత్తాన్ని తీసుకొని వచ్చిన వేటంపల్లి రాజు బుచ్చప్రాయుడు నీకు తెలుసా? ఈ కోట గురించి ఏం తెలుసు మీకు? బుచ్చప్రాయుడు ఆయన ఎవరు అసలు? కోటికొండ అంటే ఏంటి? ఆ కథ ఏంటో నాకు చెప్తారా? ఆయన మా ఊరి రాజు. ఆయన గురించి పూర్తిగా మాకు ఏమీ తెలియదు. మా చిన్న వయసులో మా తాతయ్య చెప్తుంటే ఆయన గురించి పూర్తిగా చెప్పిన వారు ఎవరు లేరు. సరే, అతను బతుకున్నాడో లేదో తెలియదు, వెళ్దాం పదండి.
తాళపత్ర గ్రంథాల కోసం ఇంటిగా వెతుకుతున్నాను కదా. ఇక్కడే తాళపత్ర గ్రంథాలు గుర్తు అనుకుంటారా? మార్గాన్ని చేరుకునే ముందు ఒక భయంకరమైన ఘట్టాన్ని దాటాలి. ఆ ఘట్టాన్ని దాటుకున్న తరువాత అసలైన ఘట్టం మొదలవుతుంది. నిధికి చేరుకునే ముందు మొత్తం ఒక పటంలో రాసి ఉంది. ఆ పటాన్ని చేరుకోవాలి అంటే సాక్షాత్తు పరమశివుణ్ణి తిరస్కరించి నిజంగా దేవుడు ఉంటే చెట్టు ఒరిగి భూమిని తాకి పైకి లేవాలి అని సవాళ్ళు విసిరి అది నిజంగా తన కళ్ళ ముందర కావడం, అప్పుడు ఆయన కళ్ళు పోవడం జరుగుతుంది. ఆయన భార్య పరమేశ్వరుని వేడుకున్న తరువాత నీ భర్త కంటి చూపు కావాలా, నీ వంశం కావాలా అన్న తరువాత తన భర్త కంటి చూపు కావాలని కోరుతుంది. బుచ్చప్పనాయుడు తన తప్పును తెలుసుకొని సాక్షాత్ కాటేశ్వరుని ఆలయంలోని పరమేశ్వరుడి శివాలయంలో ఆ పటాన్ని భద్రపరిచి ఉంచాడు. అయితే ఆ పటాన్ని వెతుకుతాం పదండి. ఇదేరా ఆ శివాలయం, ఇక్కడే ఆ పటాన్ని భద్రపరిచి ఉంచాడు. రే, ఆ పటాన్ని ఎక్కడ దాచారో ఎక్కడ ఉంచారో ఆ పటం అసలు దొరుకుతుందా? తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంచారు కాబట్టి ఆ పటం ఈ శివాలయంలో ఎక్కడో ఉంది. ఆ పటం మనకు దక్కేంత వరకు వెతుకుదాం. ఇక్కడ గోమార్గాలు ఉన్నాయి. ఈ మార్గం ద్వారా వెళ్తే ఆ పటం దొరుకుతుందేమో చూద్దాం పదండి. ఈ గృహ మార్గంలో నుంచి వెళితే ఆ పటం దొరుకుతుందో లేదో తెలియదు కానీ మన ప్రాణాలు పోవడం మాత్రం పక్కారా. అయితే మరొక్క మార్గాన్ని వెతుకుదాం పదండి. రే, పటం ఉందిరా. రే, కళ్ళు కనిపించట్లేరా నాకు. ఏమైందిరా? ఏమైందిరా? లే
రే ఏమైందో ఏమో తెలియదు కానీ నా కళ్ళు మళ్ళీ తిరిగి వచ్చాయరా. ఆ పటాన్ని తొందరగా తీసుకొని వెళ్దాం పదరా. సాక్షాత్తు ఆ పరమశివుడే మన ప్రాణాలు కాపాడాడు. నిజంగా ఆ పరమశివుడు వెలిసిన పుణ్యక్షేత్రం ఇది. నిధి మార్గం మొత్తం ఈ పటంలో ఉన్నది. బుచ్చప్పనాయుడు ఈ పటాన్ని తీసుకువచ్చి ఈ పుణ్యక్షేత్రంలో ఎందుకు భద్రపరిచి ఉంచాడో ఇప్పుడు అర్థమైంది. ఈ పటం ద్వారా నిధి మార్గాన్ని వెతుకుతాం పదండి. ఎదురులేని దారి రే ఇదేరా ఆ రాజు తగిన బావి. చిన్నాడుగు ముందుకు మంచి గాలి వెంటనే అడవి శ్వాస వినిపించి కొండ మెడపై మేఘాలు నది ప్రవాహం పాట పాడుతూ మన పేరు పిలుస్తుంది. రహస్య నిధి దారి ఇదే మన హృదయంలో. ఎదురులేని దారి పటములేని భూమి చిన్నాడుగు ముందుకు మంచి గాలి వెంటనే అడవి శ్వాస వినిపించి కొండ మెడపై మేఘాలు నది ప్రవాహం పాట పాడుతూ మన పేరు పిలుస్తుంది. రహస్య నిధి దారి ఇదే మన హృదయంలో వెలుగు దారి ఉందే. భయాన్ని దాటి ముందుకెళితే స్వప్నాలే ఈ బావేంట్రా ఇంత భయంకరంగా ఉంది. ఈ పటంలో ఉన్న చిత్రం ప్రకారం బుచ్చప్పనాయుడు తవ్వించిన బావి ఇదే. కావలసిన రహస్యాలు ఏమని మానవ సంకల్పానికి తోడై నిలిచిన దైవం సాహు అనే ప్రపంచము తన నమ్మకమే తన ఆయుధమై పోరాడుతూ ఉంటే తరుంచగా విధి సైతం. రే అక్కడ శివలింగం ఉందిరా. శివయ్య సాంబ శివయ్య సదా శివయ్య ఓం నమ శివయ్య శివాయ ఓం నమ ఇప్పుడు బాగుంది కదా నీకేమైందిరా లే శివాయ ఓం నమ రే వీనికేం పునకం వచ్చిందిరా అది? నాకేం తెలియదు. ఏమైందిరా ఓం నమ శివాయ ఏయ్, ఓం నమ శివాయ. ఏమైందిరా శివయ్య ఉన్నారు అక్కడ. ఓం నమ శివయ్య ఏం మా కనపరాలేదా? సరే ఇక్కడేం లేదు, పటం ద్వారా వేరే స్థానాన్ని వెతుకుదాం పదాన్ని రా. ఇదేరా ఆ బుచ్చప్పనాయుడు తెచ్చిన రాయి. అడుగు మన్ని ఏమన్నా వేసుకొని వచ్చినాడా, లేకపోతే సంపిదంగడానికి ప్లాన్ ఏమన్నా దింగాడా? ఆ ఊపిరితిత్తులో ఇంకే పిత్తులు అమ్మి దింగితే మనకు గడ్డే. ఈ నా కొడుకు చెప్పిన మాటలు విని పాతనాము. ఆ మధ్యలో కింద పడితే నోట్లే గుచ్చలు పోసే వాళ్ళు కూడా ఉన్నారులే. అవునరా, నాకు కూడా ఏదో తేడా కొడుతున్నది. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. నా ఫ్రెండ్ చనిపోయాడు నిజం. నేను చెప్పే నిజం, నా మాట నమ్మండి. రే అక్కడ ఎవరో స్వామీజీ ఉన్నట్లున్నారా?
స్వామి నా స్నేహితుడు చనిపోయాడు, మీకేమైనా తెలుసా స్వామి? వీరు నిధి కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఇతని ఫ్రెండ్ చనిపోయాడని ఇతను అంటున్నాడు. మీకేమైనా తెలుసా స్వామి? ఈ సామె పెద్ద డేరా బాగా తినున్నాడు. ఈ సామె అడిగితే మనకేం చెప్తాడు బా? బే 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 బే. ఏమైంది ఇప్పుడు దాకా బాగున్నావా? ఏమైంది స్వామి వీడికి రే? అతని నోటి దూలే అతనికి మాటలు లేకుండా పోయేలా చేశాయి. నిధి ఉందని చెప్పాడు నాకు. ఆ నిధి మన సొంతం అవుతుంది అన్నాడు. ఆ నిధి రహస్యం మీకు తెలుసా? ఆ నిధిని దక్కించుకోవాలని కొందరు మూర్ఖులు నిండు గర్భిణిని ఒక గోమాతను బలిగిస్తే ఆ నిధి తమ సొంతం అవుతుందని ప్రయత్నించి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. మీ ప్రాణాలు దక్కించుకోవాలంటే మూర్ఖులారా ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఏదైతే అదైంది. ఆ నిధి మార్గాన్ని కనుక్కొని ఆ నిధిని దక్కించుకుందాం. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? ఈ నా కొడుకు చూడు పెళ్ళాం చచ్చిపోయినట్టు ఎట్లా కూర్చున్నాడు. నిధి దొరికితే గోవాకి చెక్కేద్దాంలే. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. బే 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 బే. ఇంకోసారి ఇంకోసారి ఇంకోసారి. బే 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 బే. ఏం మాట్లాడుతున్నారా ఈడు? ఏం మాట్లాడుతున్నా నాకు తెలియలేదు. చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. వాడు ఎట్లా రాళ్ళ కింద వాడు చచ్చిపోయినాడు. వాడిని ఎతకాకండి, నిధిని ఎతకండి, సంకలో పెట్టుకొని పదామా అంటాడు వాడు. ఇదేరా ఆ నిధికి మార్గం. ఏమైందా? ఏమైందిరా రే? రే మమ్మ, ఇక్కడ ఉంటే మన ప్రాణాలు కూడా ఇలాగే ప్రమాదాలు జరుగుతాయి. వెళ్ళిపోండి రా ఇక్కడ నుంచి. స్వామి, నేను తప్పు చేశాను స్వామి. మా వాడికి ఇలా ఏదో అయింది స్వామి, కాపాడండి స్వామి. మమ్మల్ని క్షమించండి స్వామి, మాకు తప్పైంది స్వామి. మేము ఇక్కడ ఏ తప్పు చేయదు స్వామి. ఇంకా మా వాడిని బతికించండి స్వామి. ఇలా ఒకప్పుడు ప్రాచీన కాలంలో విశాలమైన సామ్రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు నీర్జంపల్లి రాజ్యం. అందులోని రాజు ధర్మపరుడు, పరాక్రమశాలి. ఆయన పేరు బుచ్చప్పనాయుడు. ఒకరోజు నేర్జంపల్లి రాజ్య ప్రజలతో గండికోట రాజ్య ప్రజలు గొడవ పడతారు. ఆ గొడవలో గండికోట రాజు నేర్జంపల్లి రాజ్యాన్ని తిరస్కరిస్తాడు. అది విన్న బుచ్చప్పనాయుడికి కోపం వస్తుంది. బుచ్చప్పనాయుడు రాజ్య సమావేశపెట్టి గండికోటలో ఉన్న నిధి మొత్తాన్ని కొల్లగొట్టాలని నిర్ణయించుకుంటాడు. నిధిని ఎలా దొంగలించాలో తన మంత్రితో బలమైన పథకం వేస్తాడు. నిధి మొత్తాన్ని దొంగలించి వెనకాలే ఉన్న నది గుడ్డున దూకుతాడు. నిధిని దొంగలించారని తెలిసిన గండికోట రాజు యుద్ధాన్ని ప్రకటిస్తాడు. నేర్జంపల్లి రాజ్యం యుద్ధానికి సిద్ధమై ధైర్యవంతులైన యోధులారా, ఈ పురాతన మాపల సరిబద్ధం మన శత్రువులను ఎదుర్కొందాం. సైనికులారా, ఈ కోటలో మనం ఏకమై ఉందాం. శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ధైర్యవసాదీకులనే మన శౌర్యంతో మనం ఈ రాత్రి విజయం సాధిస్తాం. ఆ యుద్ధంలో బుచ్చప్పనాయుడు భయంకరమైన యుద్ధం చేస్తాడు.
బుచ్చప్ప నాయుడి శౌర్య ప్రతాపాలు చూసి కండికోట రాజ్య సైన్యం మొత్తం వెనక్కి ప్రగతిస్తారు. యుద్ధంలో గెలిచిన బుచ్చప్ప నాయుడు నిధి మొత్తాన్ని ఏడుజంపల్లి రాజ్యానికి తీసుకొస్తాడు. అలాగే తన మంత్రితో నిధిని ఎలా దాచాలో నిర్ణయించుకున్న రాజు నిధిని తీసుకుని కోటకొండలో ఉన్న ఒక గుహలో పెడతాడు. నిధిని ఎవరు దోచుకోకూడదని పూజలు నిబంధనలు చేయిస్తాడు. ఒక సర్పాన్ని కాపలా పెడతాడు. అలాగే రామభక్తుడి శక్తిని ప్రవేశపెడతాడు. అది తెలియని మీరు మీ ప్రాణాలను పోగొట్టుకునేలా చేసుకుంటున్నారు. ఇక్కడ నుండి వెళ్ళిపోండి. మమ్మల్ని క్షమించండి స్వామి, మేము తప్పు చేశాం, మా వాడి ప్రాణాలు కాపాడారు, మేము తిరిగి వెళ్ళిపోతాం. అవును, ఈ స్వామీజీ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? అవును, మా ఊరు కూడా కాదు.